చూసావా, మేము అద్భుతాలు చేసామండి, మేము ఏ తప్పు చేయలేదండి, మేము నీతిమంతులుండి, మేము గొప్ప వాళ్ళు అంట. ఆ రోజు రహస్యమైనవి ఏమవుతాయి? జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఏదైతే తమ్ముడు ప్రారంభించాడో రెండు విషయాలు. ఒకటే, ఏదైతే దావీదు దగ్గర మరణాన్ని ఎత్తుకున్నాడో, మరణం కాడి నుంచి దాని అంతం ఏదైతే ఉందో, ముగింపు ఏదైతే ఉందో, ఆ చివరనే తీర్పు అనే విషయాల్ని మనం జాగ్రత్తగా విందాం. ప్రతి మనిషి భూమి మీద మరణించక తప్పదు. మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? రెండు ప్లేసులు ఉన్నాయి. ఒకటే ప్రజెంట్లీ విశ్రాంతి కలిగిన ప్లేసే పరదేశి, రెండోది పాతాళం. దానికి ఎదురుగా ఉన్నదే పాతాళం. ఈ రెండు ప్లేసులు ఇప్పుడు ఉన్నాయి. ఈ రెండిట్లకి చోట్లకి మనం వెళ్ళాలంటే దేవుని వాక్య ప్రకారంగానే వెళ్తాం. అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుని వాక్య ప్రకారంగా వెళతాం. అంటే వాక్య ప్రకారంగా అంటే బైబిల్ చెప్పినట్టుగా మనం బ్రతికితే, బైబిల్ అన్నట్టుగా మనం జీవిస్తే పరదేశికి వెళ్తాం. దేవునికి విరుద్ధంగా నడిస్తే నరకం వెళ్తాం. ఇవన్నీ మనకు అర్థమైనవి. అయితే ఈరోజు మనం వినాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే, ఏదైతే జాగ్రత్తగా ఉండి, ఏదైతే మనిషి మరణిస్తున్నాడో, మరణించిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మరణించిన తర్వాత ఎవరైతే లోకానుసారంగా బ్రతికి చనిపోయి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. అసలు ఇంతకీ బైబిల్ చెప్పినట్టుగా మనం ఆలోచించిన, లేదా మన ఊహల్లో గురించి మనం ఆలోచనలు ఉన్నా ఏంటంటే, తీర్పు అసలు జరిగిందా, జరుగుతుందా? నేను చెప్తుంది అర్థమవుతుందా? మనం ఇప్పుడు అందరం కూడా ఒక విషయాలు, మనకు చాలా మాటలు ఉన్నాయి. ప్రభు దగ్గర మనం నిలబడాలి. నిలబడినప్పుడు మనకి ఏం చేస్తాడు ఆయన? తీర్పుని తీరుస్తాడు. ఈరోజు ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. తీర్పు జరిగిందా? చెప్పండి. జరగబోతుందా? ఈరోజు నేను చెప్పే విషయాలు ఏంటంటే, జాగ్రత్తగా తీర్పు జాగ్రత్తని జరిగింది, జరుగుతుంది, జరగబోద్ది కూడా. ఈ మూడు విషయాలు మనకు అర్థం కావాలి. ఎలా జరిగిందో తెలియాలి, ఎలా జరుగుతుందో మనకు తెలియాలి, ఎలా జరగబోద్దో కూడా మనకు తెలియాలి. ఇలాంటి విషయాలు మనం అర్థమైతేనే దేవుడు మనకు అర్థం అవుతాడు, లోకంలో మనం ఎలా బ్రతకాలో కూడా మనకి అర్థం అవుతుంది. తమ్ముడు మొదలెట్టిన విషయాల కాడి నుంచి మనం వద్దాం. ఏంటనంటే, దావీదు గారు ప్రస్తావిస్తూ ఏమన్నాడంటే, లోకులు పోవలసిన మార్గమును నేను వెళ్ళిపోవాలి. అంటే లోకులు పోవాల్సిన మార్గం అంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, లోకులు పోవాల్సిన మార్గం అంటే అందరు వెళుతున్న ప్లేస్కి ఆయన వెళ్తాడని కాదు. మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే లోకులు పోవాల్సిన మార్గం ఏది? మరణిస్తేనే కానీ వెళ్ళరు. అంటే ఆ మార్గం ఉండగా నేనేమవుతున్నాను? వెళ్ళిపోతాను. ఇదే ప్రస్తావన యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయంలో ఇంకొక ఆయన మాట్లాడాడు. ఇంకొక ఆయన చెప్పాడు. త్వరగా చూడండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు. చుట్టూ ఉన్న వారి శత్రువులను ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహువృద్ధుడు గలవాడై బహు సంవత్సరం గల వృద్ధుడాయను. ఏమైపోయాడంటే ఆయన? వృద్ధుడాయను. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లను, నేను బహు సంవత్సరము గలవాడి గడిచిన ముసలవాడును అని చెప్తే సరిపోతాం. ఏం చెప్తున్నాడు? పెద్దలందరినీ పిలిచాడంటే ఎందుకు పిలిచాడో తెలుసా? నా దినాలు వెళ్ళిపోతున్నాయి, నేను వెళ్ళిపోవాల్సిన టైం దగ్గరకు వచ్చేసిందని చెప్పి ఏం చెప్పబోతున్నాడు? 14వ వచనం. ఇదిగో నేడు నేను సర్వలోకల మార్గమున వెళ్ళుచున్నాను అన్నాడు చూడండి. అంటే మనుషులందరి పోవాల్సిన లోకులు మార్గాన్ని నేను ఏమైపోవాలనుకున్నాను? వెళ్ళుచున్నాను అన్నాడు చూడండి. వెళ్ళిపోతున్నాను అంటే
భూమి మీద ఉన్న 850 కోట్ల మంది వెళ్ళాల్సిన మార్గం ఏది? మరణం. మరణం అందరికి వస్తుంది. నీతిమంతుడికి మరణం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నీతిమంతుడికి మరణం వస్తుంది, చెప్పండి. పాపికి కూడా మరణం వస్తుంది. అంటే మరణం ఒక రెగ్యులర్గా ఇద్దరికి ఒకటి అవ్వచ్చు, కానీ వెళ్ళే ప్లేసులు మాత్రం ఒకటి కాదు. అంటే భక్తుల ఉద్దేశాలంటే అందరూ వెళ్ళిపోవాల్సిన మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఏంటి? నాకు మరణ దినాలు దగ్గర పడ్డాయి, నేను వెళ్ళిపోవాల్సిన రోజు దగ్గర. ఇదే ప్రస్తావన ఏబు గారు ప్రస్తావించారు. 16వ అధ్యాయం 22వ వచనం. ఏబు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఏబు గ్రంథం కొద్ది సంవత్సరములు గడిచిన తర్వాత తిరిగి రాని మార్గమునకు నేను వెళ్ళుదును అన్నట్టు చూడండి. తిరిగి రాని మార్గమునకు ఏమైపోతాను? నేను వెళ్ళిపోతాను అన్నట్టు చెప్తాను. అంటే ఎవరు? అంటే మరలా తిరిగి రండి. కొద్ది సంవత్సరముల తర్వాత, అంటే నా ముగింపు దినాలు దగ్గర పడుతున్నాయి. కొద్ది సంవత్సరాల తర్వాత నేను ఏమైపోతాను? తిరిగి రాని, చెప్పండి, మార్గమున నేను ఏంటి ఆ మార్గం? మరణం. ఇంకా నేను వచ్చే అవకాశం నాకు లేదు, నేను వచ్చే పరిస్థితులు నాకు లేవు. అంటే ప్రతి మనిషి ఏమవుతాడు? మరణిస్తాడు. అదే భక్తులు చెప్తున్నారు, లోకులు పోవాల్సిన మార్గం ఒకటే, మనుషులందరూ పోవాల్సిన మార్గం ఒకటే, మనుషులందరూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితులన్నీ కూడా ఒక్కటే. అందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? చెప్పండి. ఒక మరణం ద్వారా ఒక చోటకే వెళ్ళిపోవాలి. అయితే వెళ్ళే మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ రకంగా వెళ్తున్నాడు, ఏ పరిస్థితులకి వెళ్తున్నాడు, ఇది మనకు తెలియాలంటే అసలు దేవుడు భూమి మీద ఉన్నప్పుడే తీర్పు తీరుస్తున్నాడా లేదా? ఏం జరుగుతుంది అసలే? నేను చెప్తున్నా మీకు అర్థమవుతుంది కదా. ముందు విషయాలు ఎందుకు చెప్పించానంటే, మనుషులందరూ వెళ్ళిపోవాల్సిన మార్గం ఏది? మరణం. అందులో నీతిమంతులు వెళుతున్నారు, చెప్పండి, పాపులు కూడా వెళుతున్నారు. వాళ్ళ నీతిమంతులు అనే ప్లేస్ ఒకటి ఉంది, ఏంటిది? పరదేశి. ఒకటి పాపులు అనే ప్లేస్ ఒకటి ఉంది, ఏంటిది? అది నరకం. ఈ రెండిట్లకి ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఎక్కడ డిసైడ్ అవుతుంది? అది భూమి మీదే డిసైడ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? లోకులందరూ పోవాల్సిన మార్గాన్ని వెళుతున్నారు, ఓకే. కానీ వెళుతున్న మార్గం అందరూ కూడా మరణం ద్వారా వెళ్తున్నారు. కానీ మరణం ద్వారా వెళుతున్నారు, కానీ ప్లేసులు వేరేగా ఉన్నాయి. అది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ డిసైడ్మెంట్ జరుగుతుంది? భూమి మీదే జరుగుతుంది. చెప్తున్నారు, అర్థమవుతుందా? భూమి మీదే జరుగుతుంది. అంటే మరణించిన విత్తిన క్షణంలో లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశికి వెళ్ళిపోయాడు. అంటే ఒక క్షణంలో అలా మరణించాడు, తిరిగి అలా మరణించగానే ఎక్కడున్నాడు? పరదేశిలో ఉన్నాడు. అలా ధనవంతుడు మరణించగానే ఎక్కడున్నాడు? పాతాళం. అంటే వీళ్ళిద్దరికి ఏం జరిగింది? భూమి మీద తీర్పు అనేది జరిగిందా జరగలేదా? మీకు అర్థమవుతుంది కదా? జరిగింది. ఇక ఇది ఫిక్సా మీకు? ఓకే. అంటే తీర్పు ఏమైంది? వాక్యంలో మనకు, అంటే నేను ఎక్కువగా టైం అంత తక్కువ అంటే షార్ట్ కట్లు మీకు అర్థం అవ్వాలి. ఎవిడెన్స్ చాలా ఇస్తాను, కానీ కొంత షార్ట్ కట్లో మనం వెళ్దాం. కొన్ని విషయాలు మనకు తెలుసు కాబట్టి. అంటే తీర్పు ఏమైంది? జరిగింది. ఇంకా ఎలా జరిగిందో చెప్తాను. ఆదాము అవ్వలు పండు తింటే ఏమవుతారని చెప్పాడు? తీర్పు జరిగిందా లేదా? జరుగుతుందా లేదా? అంటే ఈ విషయాలు మనం చూస్తే తీర్పు ఏమైంది? ఆల్రెడీ భూమి మీద జరిగింది. కొన్ని విషయాలు మనందరం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ప్రభు చెప్తున్న మాట చూడండి, ఏమన్నాడో రాయబడుతున్న మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడును, ఆ తరువాత తీర్పు జరుగును. జాగ్రత్తగానండి. మనుషులందరూ అంట, చూడండి, మళ్ళీ చదవండి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడి. నేను అడుగుతున్నాను, మనుషులందరూ ఒక్కసారి ఎలా మృతి పొందుతారు? ఆల్రెడీ ముందు చనిపోయినా లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. మరి ఆ మనుషులందరూ ఒక్కసారి ఎలా మృతి పొందుతారు? అంటే మనుషులందరూ ఒక్కసారి మృతి పొందే రోజు ఒక రోజు ఉందా? అవును. మనుషులందరూ ఒకేసారి మృతి పొందే రోజు ఒక రోజు ఉంది. అప్పుడు ఆ తర్వాత ఏం జరిగిద్దంట? తీర్పు జరుగును అన్నాడు. చూడండి,
ప్రభు వస్తాడు ఒక రోజు. ఆ రోజు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఏమవుతారు? చనిపోతారు. అందరూ చనిపోతారు. ఆ తరువాత ఏమవుతుంది? తీర్పు జరిగిన అంటే నేను అడుగుతున్నాను, ఆ తరువాత తీర్పు జరుగుతుంది అనుకుంటే మరి ఇప్పుడు జరిగిందేంటి? తీర్పు కదా? తీర్పా కాదా? తీర్పే. అంటే అంటే అంతకు ముందు జరిగింది తీర్పే, మళ్ళా ఏం జరిగిద్ది అని చెప్తున్నాడు? తీర్పు జరుగుద్ది. ఆ తరువాత ఏం జరిగిద్ది? తీర్పు జరిగిద్ది. నేను అడుగుతున్నాను, అసలు తీర్పు ఎలా జరిగింది? ఒకటే, ముందు మీకు ఒక విషయం చెప్పాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థమవుతుంది నేను చెప్తుంది. ఒకటే, భూమి మీద ఉన్న మనిషి, తప్పు చేసిన మనిషి లాజర్ గారు కానీ లేదా ధనవంతుడు కానీ చనిపోగానే వాళ్ళ ఫేసులు డివైడ్ అయిపోయారు. డివైడ్ అయిపోయాడంటే తీర్పు అనేది జరిగింది. ఎలా తీర్పు జరిగింది మనకు అర్థం అవ్వాలి. ఎలా జరిగింది తీర్పు అని అంటే ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారని, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, ఎవరంట? దోషకులైనను, దోచుకున్న వారని దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నది. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇది మనకి ఎలా అర్థం అవ్వాలంటే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా ఉండి. ఏమని చెప్పాడు తెలుసా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. తీర్పు డిక్లేర్ అయ్యిందా లేదా? అంటే అన్యాయం చేసినాడు ఎక్కడికి వెళ్ళడు? పరలోక రాజ్యానికి వెళ్ళడం. జరుగుతుందా లేదా? ఆల్రెడీ ఏమైంది? జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఏమైంది? అవునా కదా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఎవడైతే అన్యాయం చేశాడో వాడు ఎక్కడికి వెళ్ళడం? పరలోక రాజ్యానికి వెళ్ళడం. ఎవరు చెప్తున్నారు? బైబిలే చెబుతుంది. అంటే తీర్పు ఏమవుతుంది? భూమి మీదే జరుగుతుంది. ఇంకా అన్యాయం చేసేవాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. 2 చెప్తున్నాడు, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైన, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూసుకులైనను, దోచుకున్న వారని వీళ్ళెవ్వరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారంటే ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? అంటే ఒక తీర్పుని బుక్ దేవుడు ఆల్రెడీ లా ఒకటి ఇచ్చాడు. ఆ లాలో ఏముంది? తీర్పు ఉంది. అంటే తాగుబోతే ఎక్కడికి వెళ్ళడు? పరలోక రాజ్యానికి వెళ్ళడు. నేను తాగుతూనే ఉంటానంటే బైబిల్ చెప్తుంది నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. నేను వ్యభిచారం చేస్తానంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. నేను మోసాలు చేస్తానంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. నేను దొంగతనాలు చేస్తానంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఇది తీర్పు జరిగిందా జరగలేదని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అందరూ చట్టం ఉంటుంది మన ప్రభుత్వం చట్టంలో. ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ట్రాఫిక్ పోలీస్, మీరు షార్ట్స్ వీడియోస్ చాలా చూస్తున్నాం మనం. ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నారు. హెల్మెట్ లేకపోతే ఏంటంట? ఫైన్. ఫైన్ అంటే ఏంటి? వాళ్ళు ఎందుకు ఫైన్ వేస్తున్నారు? వాళ్ళు ఏమైనా కోర్టుకి వెళ్ళారా వాళ్ళు తప్పు అనడానికి? ఎలా వేశారు వాళ్ళు శిక్షలకి? చెప్పండి. వాళ్ళకు ఒక చట్టం ఉంది. ఏంటా చట్టం? చెప్పండి. ప్రభుత్వం ఒక రూల్స్ ఇచ్చింది. ఏంటి ఇచ్చింది? హెల్మెట్ లేకపోతే 1130 రూపాయలు ఆడికి ఏమేయాలి? ఫైన్. ఆడికి లైసెన్స్ లేకపోతే ఎంత ఫైన్ వేయాలి? 5,000 వేయాలి. వాడు ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఏం చేయాలి? ఆడికి మరలా 1000 రూపాయలు ఫైన్ వేయాలి. అంటే ఆల్రెడీ చట్టంలో ఏమున్నాయి? ఈ చట్టాలను ఎవడైతే అతిక్రమిస్తాడో, అతిక్రమిస్తే ఏమవుతాయి? ఫైన్ అవుతుంది. అంటే శిక్ష అడుగుతున్నాను. శిక్ష ఎలా వేస్తున్నారు వీళ్ళు? పోనీ కోర్టుకి వెళ్ళడా? వెళ్ళే. పోనీ ఏమన్నా జైల్లో పెట్టారా? పోనీ జైల్లో పెట్టా. ఈయన సంజయ్ చెప్పుకున్నాడు, చెప్పుకోవాలి. ఎలా డిక్లేర్ చేశారు అని అంటే ప్రభుత్వం ఒక చట్టాన్ని రిలీజ్ చేసింది. ఆ చట్టబద్ధమైన పరిస్థితుల్లో మనం నడవడకపోతే, ఆ చట్ట ప్రకారంగా మనం అలాంటి లైసెన్స్ కానీ లేదా హెల్మెట్ కానీ మనం ధరించకపోతే, మన దగ్గర లేకపోతే ఏం వేస్తుంది ప్రభుత్వం? ఫైన్ వేస్తుంది. అలాగే దేవుని వాక్యం ఒక చట్టం ఉంది. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మనకేమోడు? పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హత ఏ మనిషికి లేదు. ఇప్పుడు తీర్పు జరుగుతుందా జరగట్లేదా? ఎలా జరుగుతుందంటే ఇదిగో ఈ 66 పుస్తకాలు చెబుతున్న నువ్వు వ్యభిచారం చేస్తే ఎలా రయ్యా అని చెప్తుంది.
నువ్వు దొంగతనాలు చేస్తే వెళ్ళవని చెప్తుంది. నువ్వు ఇలా లోకానుసారమైన ఆడంగితనంగా ఉంటే నువ్వు వెళ్ళవు. నువ్వు లోబువైతే, నువ్వు జారుడువైతే, నువ్వు అన్యాయస్తుడివైతే, నువ్వు ఇలాంటి లోకపరమైన పద్ధతి ప్రకారంగా, నువ్వు లోకపరమైన సిద్ధాంతాల ప్రకారం నువ్వు బతికితే నువ్వు ఎక్కడికి వెళ్ళవు? పరలోకరా. ఎవరు డిసైడ్ చేశారు అది? ఆల్రెడీ ఇదిగో మన కళ్ళ ముందు ఒక చట్టం ఉంది. ఈ చట్టాన్ని అతిక్రమించాడు కాబట్టి ధనవంతుడు ఏమైపోయాడు? డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు? బైబిల్ చెప్పింది. ఇంక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికి. హత్య చేశారు అని ఎవరో అన్నాడు, పలానా వ్యక్తి అండి హత్య చేశారు. హత్య చేయగానే పోలీసులు ఏం చేస్తారు? వెంటనే జైలు వేస్తారు. వెంటనే వేసేస్తారు. ఏమైనా పట్టుకెళ్ళి ఏం చేస్తారు? జైలు వేస్తారు. జైలు వేసిన తర్వాత ఏం చేస్తారు? తప్పు చేశాడని ఎలా నిరూపింపమైంది? కొన్ని చూడండి, విచారణ చేయకముందే స్టేషన్కి తీసుకెళ్లారా లేదా? స్టేషన్కి ఎప్పుడు తీసుకెళ్ళాలి? కొంతమంది చూడండి, పలానా వాళ్ళని చెప్పగానే ఎట్టుకుపోతారు. తర్వాత ఏం జరిగిద్ది? ఈయన కాదని రిలీజ్ చేసిన వాళ్ళు లేరా? అంటే ముందుగానంటే ఒక తప్పుని అంటే ఇక్కడ తీసుకెళ్ళిపోయి అమ్మ ఎందుకు జైలు వేస్తారు? ఇక్కడ ముందు ఇక్కడ పెడతారు. ఆ తర్వాత నిర్ధారణ అయిన తర్వాత ఎక్కడ పెడతారు? పైన ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్ అయిన తర్వాత ఎక్కడేస్తారని లోపల. ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి, ముందున్నాయి మనకు అవసరమైన. అంటే తీర్పు ఏమవుతుంది? ఇప్పుడు జరుగుతూనే ఉంది. నువ్వు చచ్చేంత వరకు జరుగుతూనే ఉంటుంది. నువ్వు చచ్చేంత వరకు కాదు, ఈ భూమి ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఇది మీకు అర్థమైంది కదా? అంటే తీర్పు ఏమవుతుంది? ఇప్పుడు జరుగుతుంది. ఆల్రెడీ ఏమైంది? జరిగింది. ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది? కంటిన్యూషన్గా జరుగుతూనే ఉంది. ఈ రెండు విషయాలు మీకు అర్థమైనాయి కదా? అయితే ఈ రెండు విషయాలు మీకు అర్థమైతే జాగ్రత్తగా ఉందాం. బైబిల్లో ఒక ప్రస్తావన, బైబిల్లో మరలా మనకు కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. ఆయన చెబుతున్న మాటలు మనం చూడగలిగితే ఇదే ప్రస్తావనలో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. 5వ అధ్యాయము, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేచి వచ్చితనని తల వంచవద్దు కానీ. ఇవన్నీ మనకు తెలుసు కదా, మనకన్నా తెలుసు. కిందకు వచ్చాడు 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞల మిగులు అల్పమైన ఒకదానిని మీరి మనుషులకు అలాగూ చెయ్యి బోధించువాడు వాడెవడో వాడు పరలోక రాజ్యం మిక్కిలి అల్పుడును అన్నాడు చూడండి. అయితే వాటిని గైకుని బోధించువాడు వాడు పరలోక రాజ్యములో గొప్పవాడగును అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు? నువ్వు ఎలా పడితే అలా బోధిస్తే ఏమవో? గనుడు అవ్వవు. దీంట్లో ఒక పొల్లైనను సున్నైనను మీరేం చేయకూడదు? ఎలా పడితే అలా నువ్వు బోధ చేయకూడదు. ఎలా పడితే అలా చేయకూడదు. అలా చేస్తే నువ్వు పరలోక రాజ్యానికి ఏమవ్వవు? గనుడు అవ్వవు. నువ్వు గొప్పవాడు కనబడవు. నువ్వు మిక్కిలి అల్పుడు అంటే చాలా రిస్క్ అది. ఒకవేళ అటైనా పడిపోవచ్చు, ఇటైనా అంటే అక్కడ డిక్లేర్ చేస్తాడు ఎలా ఉండాలి. ఇప్పుడు చెప్తున్నాడు, మీరు పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే గొప్పగా ఉండాలంటే చెప్తున్నాడు, శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతికి అధికము కాని ఎడల పరలోక రాజ్యములోను మీరు ప్రవేశింపరారని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఎలా తీర్పు తీర్చాడు ప్రభువు అని అంటే, ఇదిగో శాస్త్రులు పరిశీలి చేస్తున్న బోధ చూడండి, శాస్త్రులు పరిశీలించి పాటిస్తున్న పాటింపులు చూడండి, వాళ్ళ పద్ధతులు. ఇలా చేసేవాడు పరలోక రాజ్యానికి అది నువ్వైనా వెళ్ళవచ్చు. ఇప్పుడు తీర్పు జరిగిందా లేదా? మీకు అర్థమవడానికి తీర్పు ఏమైంది? జరిగింది. ఇలాగే మనం కూడా ఎప్పుడైనా చెప్తున్నాడు శాస్త్రుల నీతి ఏంటి, పరిశీలన నీతి ఏంటి, మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాం అది అలా వాళ్ళ నీతి ఏంటి, వాళ్ళ సిద్ధాంతం ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటని ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అంటే వాళ్ళ పద్ధతుల ప్రకారంగా మనం బ్రతికినా, వాళ్ళ పద్ధతుల ప్రకారంగా మనం జీవించినా మనం ఎక్కడికి వెళ్ళాం? డిక్లేర్ చేశాడు. అంటే వేళకలా నువ్వు జీవిస్తే చెప్పండి పరలోక రాజ్యానికి అంటే ఒక సేవకులకు చెప్పాడు, సంఘానికి చెప్పాడు, లోకస్తుల్లో ఉన్న వారందరూ కూడా ఏం చెప్పాడు తెలుసా? మీరు ఇలా బతికితే పరలోక రాజ్యానికి వెళ్ళరు. చెప్పండి, ఈ మాట మనకు కూడా వర్తిస్తుందా? మన ముందున్న వారు కూడా ఏమవుతుంది? వర్తిస్తుంది. అంటే తీర్పు ఏం జరుగుతుంది? జరుగుతూనే ఉంది. అయితే మనకి ఇప్పుడు తీర్పు ఇక్కడ వరకు అంటే జరిగింది, చెప్పండి జరుగుతుంది. ఇప్పుడు జరగబోయేది ఎలాంటిదో ఇంతకీ ఓడి వచ్చిందంటే, జరగబోయేదని ఇంతకీ ఈ మాట మనకు వచ్చిందంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఏముందో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5వ 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 5వ
తాను జరిగించిన క్రియలు చొప్పున జాగ్రత్తగా వినండి. అవి మంచివైనా సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటిని వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలెను అన్నాడు. ఆల్రెడీ ఏమైంది? తాగుబోతుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. వ్యభిచారి ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. మోసగాళ్ళు ఎక్కడున్నారు? నరకంలో ఉన్నారు. దేవుని కొరకు బతికిన వారు, యథార్థమంతులు, సేవ చేసిన వారు, దేవుని కొరకు ప్రయాసపడి ప్రాణాలు అర్పించిన వారు ఎక్కడున్నారు? పరదేశిలో ఉన్నారు. అంటే ఆల్రెడీ ఏం జరిగింది? తీర్పు జరిగిపోయిందా లేదా? తీర్పు జరిగిపోయింది. తీర్పు జరిగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఏమన్నాడంటే మనమందరం ఒక రోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావలెను. అవి చెడ్డవైనా సరే మంచివైనా సరే. అంటే ఒక రోజు మన అందరం ఏమవ్వాలంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఏమవ్వాలి? ప్రత్యక్షం కావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ముందుగా. ఇంకొక స్టోరీ చెప్పాను మీ అందరికి. ఒక అబ్బాయి హత్య చేశాడు లేదా? చేశాడు. చేసిన వెంటనే పోలీసులు ఏం చేశారు? అర్జెంటుగా జైల్లో వేశారు. అంటే వాడు తప్పు చేశాడని ఆల్రెడీ కొన్ని సూచిస్తున్నాయి కాబట్టి పోలీసులు ఏం చేశారు? అర్జెంటుగా అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అంటే వాడు తప్పు చేశారని డిక్లేర్ చేశారా లేదా? ఎలా చేశారు అని అంటే కొంతమంది సీసీ ఫుటేజ్ ద్వారానో, లేదా కొన్ని మాటల ద్వారానో, లేదా కొందరు చూసిన ద్వారానో, ఎవరో ఒకరు చెప్పడం ద్వారా ఆయన ఏం చేశారు? జైల్లో వేశారు. గుర్తుపెట్టి జైల్లో వేశారు. అంటే కొంతమంది చూసి చెప్పిన దాన్ని బట్టి జైల్లో వేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ జైలు వేశారు. ఎక్కడితో అయిపోయింది? అయింది అవ్వలే. ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్తే ఎందుకు కోర్టుకు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండి. ఇప్పుడు దాకా జైల్లోనే ఉన్నాడా లేదా? జైల్లో ఉన్నవాడిని ఎక్కడ తీసుకెళ్లారు? ఇప్పుడు కోర్టుకి. అంటే జైల్లోంచి బయటికి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారు? న్యాయస్థానం ముందుకు తీసుకెళ్ళి. ఇప్పుడు న్యాయస్థానం ముందు ఏమవుతున్నాయి? నేరారోపణలు ఏమవుతున్నాయి? నిరూపణ జరుగుతుంది. ఆయన ఏమో హత్య చేయలేదని ఆయన అంటున్నాడు. ఇదిగోండి లాయర్ గారు ఏం హత్య చేశాడు, రుజువులు ఇయ్యి, సీసీ ఫుటేజ్ ఇయ్యి, ఇదిగో చూసిన వారు వీళ్ళలో, ఇదిగో చనిపోయిన వ్యక్తి ఈమె, ఇది వాళ్ళ బంధువులు అని ఈ రుజువు పరిచిన తర్వాత ఏమవుతుంది? డిక్లేర్ జరిగింది. ఏం డిక్లేర్ జరిగింది? ఈడికి జీవాకారగార శిక్ష. ఈడి బతికినంత కాలం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మనందరూ క్రీస్తు న్యాయపీఠం మీద ఎందుకు ప్రత్యక్షం కావాలి? మనం అడుగుతాం, ప్రభువా మేము ఇప్పుడు మన పాటలు పాడాం, ప్రార్థన చేస్తాం, ఏదోలా దేవునిలో కొంతకాలమైన బతికిన మనమే గనక పొరపాటున వెళ్ళిపోతాం అనుకోండి, నరకం వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి మరి సంజాసి చెప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మనకు ఒక ఫీలింగ్ ఉంటుందా ఉండదా? ప్రభువుని చూడకుండా ఏంటి, నేను బతికాను కదా, నేను జీవించాను కదా, నేను దేవునిలో ఉన్నాను కదా, నేను దేవుని దగ్గర నిలబడ్డాను కదా, మరి దేవుని దగ్గర నిలబడితే నేను నరకం వచ్చాను, మరి నరకం వస్తే ఏంటి ప్రభు, నేను బాగానే ఉన్నాను కదా, ఇన్నర్ ఫీలింగ్ మనకు ఉంటుందా ఉండదా? పోనీ మనకు లేకపోయినా నీతిగా ఎంతో కొంత బతుకుని వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద సేవ చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా నరకం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఒక రిఫరెన్స్ చూపిస్తాను మీ అందరికి. చూడండి ఎలా ఉందంటే, ఆ దినాన్ని ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏ విషయాలు జరుగుతున్నాయో, అక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటో ఒక మాట మనం చూసుకుని అప్పుడు కొన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకుందాం. మత్తయి రాసిన సువార్త రాయబడుతున్న మాట చూడండి. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం చూడండి. ముందుగా 7వ అధ్యాయము ముందుగా 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయము 22వ వచనం 21 నుంచి ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని అన్నట్టు, పరలోకమందున నా తండ్రి చిత్తం చేయబడే ప్రవేశించు. ఆ దినమందు, ఏ దినమందు? వీళ్ళ చావు వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దినమందు ఏమంటున్నారంట? అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామాన్ని మేము దెయ్యాలని వెళ్ళగొట్టలేదు. సంజాసి జరుగుతుంది ఎక్కడ? న్యాయపీఠం ఎదుట జరిగిద్ది. ఏం చెప్తున్నాడు? నీ నామాన కచ్చిపులతో వెళ్ళగొట్టాను, నీ నామాన్ని నూనె జల్లి వెళ్ళగొట్టాను, నీ నామాన్ని అనేకమైన అద్భుతాలు మిరాకులు చేశాను, అట్టు పళ్ళిస్తే పిల్లలు పుట్టేలా చేశాను. ఏంటి మిరాకిల్స్? పళ్ళిస్తే పిల్లలు వచ్చేలా రెడీ చేశాను, మిరాకిల్ చేశాను ప్రభా, మరి నాకేంటి నరకం? ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టే
ఆ రోజు న్యాయస్థానం ముందుకు ఎలాంటి వాళ్ళు వస్తారు కాబట్టే అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎవడు సన్యాసి ఎవడు చెప్పునా ఆ రోజు డిస్ప్లే మీద ఏం చేస్తాడు? ఇదయ్యా నీ పూజేస్తున్నాను అని. అంటే ఆ రోజు ఏం చేస్తారు వీళ్ళు? అడుగుతారు. ఈ నామాన్ని అనేకమైన అద్భుతాలు చేస్తాము, దెయ్యాలను వెళ్ళగొట్టాము, ఆ దీర్ఘ ప్రార్థనలు చేస్తాము, ఎన్నెన్నో పనులు చేస్తామంటే దేవుడు అంటాడు అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి ఏం వెళ్ళిపోండి, గెట్ అవుట్ అన్నాడండి. గెట్ అవుట్ అన్నాడు, వెళ్ళిపోండి. ఎందుకో తెలుసా? మీరు చేసింది న్యాయం కాదు. ఏం చేస్తారు? అన్యాయం. ఆల్రెడీ బైబిల్ అన్యాయం చేసినాడు ఎక్కడికి వెళ్ళడో? ఎక్కడికి వెళ్ళడు? పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అక్రమంగా అన్యాయం చేశారు. ఇప్పుడు అన్యాయం చేసినట్టు ఉంటుందా? రూల్స్ ఏం మారో, అక్కడికి వెళ్ళిన ఏం రూల్స్ ఏమి మాట్లాడు. ఇప్పుడు కోర్టులో ఎందుకు నిలబెట్టారు? వీడంటాడు హత్య చేసి నేను చేయలేదండి, నేను చేయలేదండి, నేను చేయలేదండి అంటే అప్పుడు ఏమవుతాయి? నువ్వు చేసేవో లేదు ఏం చెప్పాలి? నువ్వు కాదు, అక్కడున్న వాతావరణం చెప్పాలి. జరిగిందో లేదు ఎవరు సూచించాలి? చూసిన వాళ్ళు ఏదోటి ఆధారాలు ఉండాలి. నీ నోటితో చెప్తే నీ సాక్ష్యం చెల్లుతుందా? చెల్లదు. అంతగా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ రోజు మనందరం ప్రత్యక్షం కావాలి. నీ గురించి నువ్వు చెప్పాలి, నా గురించి నేను చెప్పాలి. ఆ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు కానీ చెప్పండి, ఆ అవకాశమైన మనకు ఉపయోగం ఉంటుందంటే చెప్పండి ఏ ఉపయోగం ఉండదు. ఎందుకో తెలుసా? ఆ రోజు ఒకవేళ నిజంగా మనం అటు నుంచి అలాగే నరకం వెలిగిపోతే ప్రియమైన వాళ్ళరా, మనం అంటాం నేను ఎంత సేవ చేశాను, నన్ను ఏం చేశాడు? పక్కోళ్ళకి చెప్తాడు చెప్పడా? ఎందుకు? ఆ నరకంలో అందరూ ఉంటారు. అందులో ఉంటే అది అన్యాయం చేశాడని ఈడేమంటాడు? దేవుడికి ఆ మాట కూడా ఆ ప్లేస్లో అనడానికి కూడా వీల్లేదు. ఏ కోసాన్ని వీళ్ళు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసు? చెప్తున్న ఆయన మాటలు చూడండి, చెప్తున్న వివరణ ఎంతకాలంటే అవకాశం కలిగించాడంటే ఆయన చెబుతున్న మాటలు మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగునండి. ఎలాగంట? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ అధ్యాయం చదువుకుంటే తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడవైనా సరే నువ్వు నిరక్తుడువు, ఎదుటివాడికి తీర్పు తీర్చకయ్యా, నువ్వు తీరుస్తున్నావు కదా, నువ్వు రహస్యంగా చేస్తున్నావు చూసావా, నువ్వు ఎవరికి తెలియకుండా తప్పులు చేస్తున్నావు చూసావా, ఆ తప్పులు ఒక రోజు వస్తాయి. ఏ రోజు అది? విమర్శన చెయ్యు దినముంది. ఆ దినాన్ని ఏం బయటకు వస్తాయి? ఇదిగో ఇలా అన్నారు చూసావా, మేము అద్భుతాలు చేసామండి, మేము ఏ తప్పు చేయలేదండి, మేము నీతిమంతులుండి, మేము గొప్పవాళ్ళు అంట. ఆ రోజు రహస్యమైనవి ఏమవుతాయి? బయటకు వస్తాయి. ఎందుకంటే మనుషులు నీకు తెలీదు నేను చేసేది, మీరు చేసేది నాకు తెలీదు. కానీ ఒక రోజు ప్రభు ఏం చేస్తాడు? అన్నీ ఇలాంటోడా, తమ్ముడు ఇలాంటోడా, ఇలాంటోళ్ళని ఎప్పుడు తెలుస్తుంది? ఆ న్యాయపీఠం ముందు పడిన రోజున నీ బ్రతికేంటో నా బ్రతికేంటో ప్రతి ఒక్కల బ్రతికేంటో ఆ రోజు అర్థం అవుద్ది ప్రియమైన వాడు. తెర ముందు ఏం మాట్లాడావో, తెర వెనకాల ఏం మాట్లాడావో, మనుషుల ముందు ఏం మాట్లాడావో, మనుషులు వెనకాల ఏం మాట్లాడావో ప్రతిది ఏ రోజు వస్తుంది? ఆ రోజు బయటికి వస్తుంది. ఆ రోజు బయటికి రావడానికి ఒక విమర్శన దినముందు ఇలాగు జరిగినంటే పైంచిపోచాడు. నువ్వు ఘనత అయితే ఘనత, నువ్వు గొప్పోడు అయితే నువ్వు గొప్పోడు, నువ్వు మంచి పనులు చేస్తే మంచి వస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది, నువ్వు రహస్యం చేసినా మంచి బయటకు వస్తుంది, నువ్వు రహస్యంగా చెడు చేసినా ఆ రోజేమవుతుందో తెలుసా? బయటకు వచ్చే రోజే క్రీస్తు న్యాయపీఠం. న్యాయపీఠం అని ఎందుకన్నాడు తెలుసా? అదేంటి తెలుసా? జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్. అది మన జీవితాలకు ముగింపు కలిగించే జడ్జిమెంట్. అది అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? కోర్టుకి వెళ్ళిన తర్వాత మనకి ఎలా అయితే మనం అనుభవించాల్సిన శిక్షని ఎలాగైతే నిర్ణయిస్తారో ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందు న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు మనకు కూడా ఏం చేస్తాడో తెలుసా? పర్మనెంట్ శిక్షని పో అంటాడు ప్రియమైన. ఇంకా మనం అక్కడి నుంచి రావడానికి ఆస్కారం లేదు. అందుకే ఆ రోజు మనం అందరం ఏమవ్వాలి తెలుసా? క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాలి. ఆయన ముందు మనం ఏమవ్వాలి తెలుసా? ప్రతి వ్యక్తి నిలబడాలి. దీని గురించి ముందుగా మాట్లాడుతున్న ఒక మాట రాయబడుతుంది చూడండి, ఏమని చెప్పాడు చూడండి. అపోస్తుల కార్య 17వ అధ్యాయంలో చెప్తున్న మాట చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం చూడండి, 31 చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి
భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు, ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లోండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేయుచున్నాడు అని. అంటే ఒక తీర్పు తీర్చే దినాన్ని దేవుడు ఏం చేశాడు? నిర్ణయించాడు. ఎందుకో తెలుసా? పైనుంచి చెప్పుకొస్తున్నాడు. ఆ దినములలో ఏంటంటే, ఆ దినంలో దేవుడు చూచి చూడనట్టు విడిచిపెట్టిన కానీ ఆ అజ్ఞాన కాలం అంది. ఇప్పుడైతే అంతటా అందరు ఏమవ్వాలి? మారు మనసుని పొందాలి. ఒక రోజు నిర్ణయించాడు మనందరికి. ఏ రోజు అది? క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షమయ్యే రోజు. ఒక రోజుని ప్రభువు నిర్ణయించాడు. ఆ రోజు మనకుందే, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు తెలుసు ఈ మాట? ఎందుకన్నాడు తెలుసు అక్కడ? ఈరోజు మనం శ్రమలు అనుభవించవచ్చు, ఈరోజు మన బాధలు అనుభవించవచ్చు, ఈరోజు మనల్ని కొట్టొచ్చు, మనల్ని తిట్టొచ్చు, మనల్ని బాధలు పెట్టొచ్చు. కానీ ఒక రోజు న్యాయపీఠం ఉంది. ఈ లోకంలో మనకు అన్యాయం జరగవచ్చు, ఈ లోకంలో మనకు మోసం జరగవచ్చు, ఈ లోకంలో మనకి ఇబ్బందులు జరగవచ్చు, ఈ లోకంలో మనకు కష్టాలు జరగవచ్చు. కానీ ఒకరోజు ప్రభువు మనకేం చేస్తాడు? తీర్పు తీస్తాడు. ఈ లోకంలో ఉన్న తీర్పులు మనకు న్యాయం చేయకపోవచ్చు, ఈ లోకంలో తీర్పులు మనకి బాగు చేయకపోవచ్చు, ఈ లోకంలో తీర్పులు అన్యాయంగా మనకు అడ్డగోలుగా మనం నిలబడవచ్చు పోని. కానీ దేవుడు ఒకరోజు మనకేం చేస్తాడు తెలుసా? తీర్పు తీరుస్తాడు. ప్రతి ఒక్కడికి తీర్పు తీరుస్తాడు. ఎవరిని విడిచిపెట్టడు. ఆ రోజు అందరూ వస్తారు. ఎవరిని విడిచిపెట్టే పని లేదు. ఎవరిని విడిచిపెట్టే పని. అందుకే దేవుడు అంతా ఒకరోజు ఏం చేశాడు తెలుసా? నిర్ణయించాడు. ఒకరోజు ఏం చేశాడు? నిర్ణయించాడు. ఇది ఈ మాట ప్రభు ఉన్నప్పుడే చెప్పాడు. ఆ ప్రభు ఉన్నప్పుడు ఏం చెప్పాడో రాయబడుతున్న మాట మనం చూద్దాం. త్వరగా చూద్దాం. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి, త్వరగా చూద్దాం. రాయబడుతున్న మాట మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. యోహాను సువార్త 27వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో రాయబడుతున్నమ్మా. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపరుకుడి, ఒక కాలం వచ్చుచున్నదే, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారంట ఎక్కడికి పోతారంట? తీర్పు పునరుద్ధానమునకు పోతారంట. అంటే ఒక రోజు, అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంట? న్యాయం తీరుస్తాడు ఒకరోజు. అప్పుడు ఎవడైతే నీతిగా బతికాడో ఆడి జీవ పునరుద్ధానికి వెళ్ళిపోయే తీర్పులోకి వెళ్ళిపోతాడు. ఎవడైతే తప్పు చేశాడో ఆడెక్కడికి వెళ్ళిపోతాడు? శిక్ష అనుభవించడానికి. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానికి ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఆడి సముద్రంలో ఉన్న లాక్కొస్తాడు, బూడిదలో ఉన్న లాక్కొస్తాడు, మట్టిలో ఉన్న లాక్కొస్తాడు. ఎక్కడున్న వాడిని ఏం చేస్తాడు? బయటికి లాక్కొస్తాడు. ప్రతి ఒక్కరిని తీసుకొస్తాడు. ఎక్కడికి? న్యాయమైన తీర్పు ఒక రోజు ఉంది. చర్చా వేదిక ఒక రోజు ఉంది. ఆ రోజు విమర్శించే దినం ఒక రోజు ఉంది. ఆ రోజు ఎవరిని విడిచిపెట్టడు ప్రియమైన వాళ్ళారా, ఎవరిని విడిచిపెట్టడు. అది అధికారైనా, ధనవంతుడైనా, బలవంతుడైనా, బలహీనుడైనా, గనుడైనా, అల్పుడైనా, సామాన్యుడైనా ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. ఒక రోజు క్రీస్తు న్యాయపీఠం వెదిటికి ప్రతి ఒక్కడు రావాలి. ఏం చేద్దో తెలుసా? ఆ రోజు ఏం జరిగిద్దో తెలుసా? ఆ రోజు ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా? ఆ రోజు ఏదైతే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆగమనం ఉంది, ఆ ఆగమనం జరిగినప్పుడే జరుగుతుంది ఒకరోజు న్యాయపీఠం. ఈ భూమినంతా అల్లకొల్లం అయిపోయే రోజు ఒక రోజు ఉంది. ఆ ముగింపు వచ్చినప్పుడు అందరు మరణానికి అందరు బలైపోయినప్పుడు ఆ రోజు ఎక్కడ మంది అక్కడ ఒకరోజు న్యాయపీఠం ముందుకి రావాలి. ఏం చెప్పాడు తెలుసా దాని గురించి? ఏం చెప్పాడో రాయబడుతున్న మాట చూడండి. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. 20వ అధ్యాయంలో 12వ వచనం చెప్తున్న మాట చూడండి. మరియు గొప్పవారేమి, చూడండి అక్కడ చెప్తున్నాడు. ఎవరంట? గొప్పవారేమి, కొద్దివారేమి ఆ సింహాసనం మీద నిలబడట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడును, మరి జీవగ్రంథము వేరొక గ్రంథం ఇప్పబడెను. ఆ గ్రంథం ముందు రాయబడిన వాటిని తన క్రియలు చెప్పున మృతుల్లోని తీర్పు పొందిరి. చెప్తున్నట్టు చూడండి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను. మరణము, జాగ్రత్తగా వినండి, మరణమును పాతాళ లోకములోనున్న వాటి వశమున్న మృతులను అప్పగించెను. ఎవరికి? క్రీస్తు న్యాయపీఠం ముందు ఎవరు రావాలి?
పాతాళంలో ఉన్నవాడు కూడా రావాలి. ఎక్కడికి అదే చెప్తున్నా చూడండి. మృతులు ఏం చేద్దండి, ఎక్కడ ఉన్నవారంట, మళ్ళీ రిపీట్ చేయండి చూడండి. 18 ఏం చెప్తుంది చూడండి. ఆ గ్రంథం ముందు రాయబడిన వాటన్నిటిని తమ క్రియలు చొప్పున మృతుల తీర్పు పొందిరి. అప్పుడు సముద్రమును తనలోనున్న మృతులకును ఏం చేద్దంట, అప్పగించును. మరణమును చూడండి, అప్పగించును. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులు అప్పగించిన వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. ఇదే రెండవ ఎప్పుడు జరుగుతుంది? అది ఎప్పుడు జరుగుతుంది అంటే జస్ట్ ఇప్పుడు అక్కడ ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు ఉన్నది అసలైన నరకం కాదు, ముందుంది. ప్రభువైన దేవుడైన యెహోవా ఆయన తీర్పు తీర్చే రోజు ఒక రోజు ఉంది. వీళ్ళందరూ న్యాయపీఠం ముందు నిలబడే ఒక రోజు ఉంది. ఎవరొస్తారు? ప్రతి ఒక్కరు క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. అప్పుడు ఇందాక చూసారా, మేము అద్భుతం చేయలేదు, మేము ఇది చేయలేదు అడుగుతున్నారు చూసావా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అప్పుడు? ఎందుకు తెలుసా? వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? మేము చేయలేదా? మేము పాటలు పాడలేదా? మేము ప్రార్థన చేయలేదా? గొప్ప గొప్ప కార్యాలు చేసాం మేమే. నువ్వు చేసేది అన్యాయం ప్రభువా అంటే అడుగుతారంటే అడుగుతారు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రతి ఒక్కడికి ఏం చెప్పాలి చెప్పండి? తీర్పు. నువ్వు ఇలా చేసావురా, నువ్వు ఇలా చేసావురా, నువ్వు అలా బతికావురా, అమ్మాయి నువ్వు ఇలా కొన్నావు, అమ్మాయి నువ్వు అలా బతికావు. ఇదిగో నీ రహస్యం అనేది నీ సంఘానికి తెలియదేమో, నీ ఇంట్లో వాళ్ళకి తెలియదేమో, నీ గ్రామానికి తెలియదేమో. ఇదిగో నువ్వు చేసిన ప్రతిదీ ఇదిగో అన్నది. అప్పుడు ఏం జరిగింది చెప్పండి? అప్పుడు ఏం జరిగింది? ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తాను. పాతాళం వెళ్ళిపోయారు. పాతాళం వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఒక సందర్భం ఉంటుందండి యెషయా గ్రంథంలో. మీరు చదివారో లేదో కానీ ఒక మాట చూపిస్తాను. అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూడండి. అక్కడ జరుగుతున్న పాతాళంలో జరుగుతున్న ఒక సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం 14వ అధ్యాయం అనుకుంటు చూడండి. 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. 9వ వచనం. నీవు ఎవరో మనమే. నీవు ప్రవేశించుగా నిన్ను ఎదుర్కొనుటకై క్రిందున్న పాతాళం నీ విషయమే కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతం లేపుచున్నది. భూములో చూడండి, భూములో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులందరినీ వారి వారి సింహాసనం మీద నుండి లేపుచున్నది. వారందరు నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు వైతివా అన్నారంట. ఏమన్నారంట? నువ్వేదో పాటలు పాడావే, మీకు అర్థమవుతుందో లేదు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. నువ్వేదో పరలోకం వెళ్ళిపోతావు అనుకున్నావు, నువ్వు కూడా ఎలాంటోడు? నువ్వేదో అద్భుతాలు చేసావు అనుకున్నావు, నువ్వేదో పాటలు పాడావు, నువ్వేం ప్రార్థన చేసావు, తీరా పోయి అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు మాలాంటోడువేనా? నువ్వేదో పరలోకం వెళ్ళిపోతావు అనుకున్నామే, నువ్వేదో మంచి సింహాసనంలో కూర్చుంటావు అనుకున్నామే, కానీ నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కూడా అక్కడికి వెళ్ళలేదా? అంటే నువ్వు కూడా ఎలాంటోడు? ఇప్పుడు ఇడేమంటాడు? తెచ్చే దేవుడు అన్యాయం చేశాడు. దేవుడు ఏదో పొరపాటు పడ్డా అంటాడా? అన్నా అంటారు ఆ రోజుల్లో. ఎందుకు? చుట్టూ ఉన్నవారు ఏమంటున్నారు? నువ్వు మాలాంటి వాడంటే ఏంటి? మేమంటే ఎదవలు, మేమంటే తాగుబోతులు, మేమంటే వ్యభిచారులు, మేమంటే మోసగాళ్ళం. మరి నువ్వు అలా కాదు కదా, నువ్వు మా బోటు వాడవైతు అంటే ఏంటి? అంటే తోడేళ్ళు ముసుకేసుకున్నావు అన్నమాట. సారీ, గొర్రె చర్మం ముసుకేసుకున్నావు, నువ్వు తోడేళ్ళు అయితే. అప్పుడు ఏమంటా తెలుసా? నేను తోడేళ్ళు కాదు, ప్రభు ఏదో జస్ట్ బై మిస్టేక్ ఏదో జరిగి ఉంటుంది, నేను అడుగుతాను ఆయన్ని, ఆయన డెఫినెట్గా నన్ను ఏం చేస్తాడు. ఇప్పుడు ఈ పక్కోడు ఏమనుకుంటాడు? నిజమే కదా, దీన్ని పాటలు పాడాడే, మన ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడే, చక్కగా ఉన్నాడే, ఇలాంటి వాడు ఇలాంటి ఎందుకు అయ్యాడు ఇలాగా, ఏదో దేవుడు ఏదో మనల్ని కూడా అంటాడా? ఇప్పుడు ఆడు కూడా వీడి గురించి తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి? న్యాయపీఠం ముందుకి రావాలి. వస్తే కానీ ఎవడ బతుకులు ఏంటో ఎవరికి తెలియదు. మరి తెలియాలంటే రావాలా వద్దా? రావాలి. అందుకే తీర్పు చెప్పండి జరిగింది, జరుగుతుంది, ఫైనల్ టచ్ కూడా జరుగుతుంది. అప్పుడు ఎవరు మాట్లాడడానికి ఆస్కారం ఉండదు. ప్రేమ ఎవడు మాట్లాడటానికి ఉండదు, ఎవడు సంభాషణ చేయడానికి ఉండదు, ఎవడు అడగడానికి ఉండదు, ఎవడు మాట్లాడే పరిస్థితి అక్కడ ఉండదు.
ఎప్పుడు మాట్లాడే పరిస్థితి ఉండదు. అందుకే చెప్తున్నాను, జాగ్రత్త ప్రియమైన వారు. దేవుడు మన పక్షాన ఉండాలి, మన పక్షాన ఉండాలి. మన పక్షాన ఉండాలంటే ఇదిగో మన కళ్ళ ముందు 66 పుస్తకాలు ఇది చెప్తుంది. నువ్వు ఇలాగుంటే వెళ్ళవు, నువ్వు ఇలాగుంటే వెళ్ళవు, నువ్వు ఇలాగుంటే వెళ్ళవు. ఆల్రెడీ మనకి ఇక్కడే జరిగిపోతుంది. నువ్వు ఇలా ఉంటే, నువ్వు ఇలా బతికితే వెళ్ళవు, ఇలా మాట్లాడితే వెళ్ళవు, ఇలా చూస్తే వెళ్ళవు, ఇలా నడిస్తే వెళ్ళవు, ఇలా నుంచుంటే వెళ్ళవు, ఇలా అడ్డదిడ్డాలుగా తిరిగితే వెళ్ళవు అని ఆల్రెడీ మనకి ఏం చేస్తుంది 66 పుస్తకాలు. చెప్పడమే కాదు, తీర్పు కూడా తీరుస్తుంది. ఇవన్నీ మనం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాం? నా గ్రంథం చూడలేదు, నా చట్టాన్ని నువ్వు చూడలేదంటే అందుకే ఈ చట్టం ఎందుకు ఇచ్చాడు? రేపొద్దున 66 పుస్తకాల్లో చూడరా, నేనేం చెప్పాను? తాగుబోతులు వెళ్ళరని చెప్పాను, నువ్వు విన్నావా? తాగావు. వ్యభిచారి వెళ్ళరని చెప్పాను, నువ్వేం చేసావు? చేసావు. వెళ్ళరని చెప్పానా లేదా? మరి నీ తప్పునేమో సరిదిద్దుకున్నావా? నీ జీవితాన్ని ఏం మార్చుకున్నావా? నీ నడవడికి నేను మార్చుకున్నావంటే నా జీవితాన్ని నేనేం చేయలేదు, మార్చుకోలేదు. నువ్వు ఎలాగున్నావు చూడు, అలాగే ఉన్నావు. ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్లో వీడియోస్ చూస్తున్నాం, ఆ తాగుబోతలు కానీ తిరిగే వాళ్ళు కానీ చూస్తున్నాం. ఆ రోజు కూడా ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఏ టిక్ టాక్లు అయితే వాడుతున్నామో, ఏ యూట్యూబ్లో అయితే వాడుతున్నామో, ఏ ఫేస్బుక్ అయితే వాడుతున్నామో, ఏ ఇన్స్టాగ్రామ్ అయితే వాడుతున్నావో, అలాంటి ఇన్స్టాగ్రామ్లో ఆయన దగ్గర బోల్డ్ ఉంటాయి. అలాంటి ఇన్స్టాగ్రామ్ నీకు ఒక యాప్ ఇస్తాడు, నాకు ఒక యాప్ రెడీ చేసే ఉంటాడు. మందే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఎన్ని యాసాలు వేసామో అన్ని తిప్పుతాడు ప్రియమైన వారు. అన్ని తిప్పుతాడు. ఆ రోజు మన జీవితాలు ఏంటి చెప్పండి? మీకు అర్థమైంది లేదు? అంతకుముందు ఒక పాఠం చెప్పాను అందరికీ. మన గ్రంథాలు ఉన్నాయి, మనం చేసే ప్రతి తప్పును ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? రాస్తున్నాడు. నీ గ్రంథం తీస్తాడు. నీ గ్రంథం దిగిన మార్కు వచ్చాడా? మార్కు గ్రంథం తీసుకురండి. ఏం జరిగింది? ఓహో, ఇలా చేశాడా, ఇలా చేశాడు. చెప్పు సంజయ్ ఏంటి? పాటలు పాడాను ప్రభా, పాటలు రాశాను ప్రభా. నువ్వు రాసేవి కానీ తేరానకాలు జరిగిన సిచ్యువేషను ఇది. చూపించమంటావా, వెళ్ళిపోతావా? ఇంకా అవసరం లేదు ప్రభువా. ఆటోమేటిక్గా ఏమవుద్ది మనకి? ఓ సామెత చెప్పారండి పెద్దలు, దొంగంట దొరకనం చూపు దొరికితే అంతే కదా, అవునే కదా? మనం దొరకనం చూపు మనం ఎలా ఉంటాం? దొరలో తిరుగుతాం. దొరికిన తర్వాతే చెప్పండి ఏమవుతాం? దొంగ. అలాగే మనం ఎవ్వరికి తెలియని చూపు మనం ఎవరం? మంచోళం, నీతిమంతులు. ప్రభు ఆ రోజు బయట పెట్టినప్పుడు నీవు మా బోటు వాడే అన్నాడు, చూసావా? ఆడే మన మీద ఉమ్మే హెతడు. ఎందుకో తెలుసా? నేను అలాగన్నా బతికాను, నువ్వు అలా బతికి ఎలా బతికావు చెప్పండి? నటించి మరీ బతికా. అది ఎప్పుడు బయటపడింది? ఇదిగో ఈ న్యాయపీఠం ముందు బయటపడింది. ప్రభు అక్కడికి మళ్ళా చెప్పాడండి, ఎవడరా అంత ప్లెక్కి వెళ్ళిపోతానంటే జడ్జిమెంట్లో చెప్తున్నాడు చూడండి. జడ్జిమెంట్లో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమంటున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడిని ఇందును, అతడు నా కుమారుడే ఇందుడు చెప్తుండే. ఎవరంట? పిరుగువారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారధికులను, అబద్ధికులను అగ్నిగంధకములో మండుచున్న గుండములో పాలు పొందు. ఇది రెండవ మరణం అన్నారు. అంటే ఏంటి? ఇది కూడా ఏం చెప్తుంది? తీర్పేనా? నువ్వు తాగేవా, నువ్వు ఇంకా మాట్లాడికి వెళ్ళిపో. నువ్వు వ్యభిచారవా, నువ్వు మాట్లాడటానికి వెళ్ళి. నువ్వు మాంత్రికుడువా, నువ్వు వెళ్ళిపో. నువ్వు విగ్రహారుదుగా వెళ్ళిపో. నువ్వు వ్యభిచారవా, వెళ్ళిపో. నువ్వు అవిశ్వాసుడువా, వెళ్ళిపో. నువ్వు పిరికివాడువా, వెళ్ళిపో. అంటే ఇదన్నీ మనకి ఏం చెప్పాడు? తీర్పు. ఇలాంటి ఏమున్నాయి? చట్టంలో ఉన్నాయి. ఇలాంటి చట్టాన్ని అతిక్రమిస్తే ఏమవుతుంది? అబద్ధం ఆడొద్దన్న అతిక్రమిస్తే ఫైన్లు ఉండవు. ఏంటి? డైరెక్ట్గా అయినా శిక్షే. 1000 కడితే వెళ్ళిపోవచ్చండి, 2000 కడితే వెళ్ళిపోవచ్చు. ఎవడో అంతకుముందు పెద్ద పెద్ద రికార్డింగ్లన్నీ తారుమారై పబ్లిక్ అయిపోయినాయి. ఏంటో తెలుసా? 50,000 ఇస్తే డైరెక్ట్గా నీకు రిజర్వేషన్ చేయించానని. మీరు విన్నారు లేదో? పేతురు గారు గేట్ కాడ ఉండి చాలా డిమాండ్ చేస్తున్నారు. ఆయన కావాలి, మరి ఆయన ఒప్పుకుంటలేదు. ఆయన నువ్వు 50 ఇచ్చావు, ఇంకొక 50 ఇస్తేనే ఇంకో తాళం తీయనంటున్నాడు ఆయన అని. ఇలాంటి రికార్డింగ్లు కూడా వచ్చినాయంటే ఎంత ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంట చెప్పండి? వీళ్ళు ఏం చేస్తారంట? పరలోకానికి ఇక్కడే రిజర్వేషన్. అంటే ఇప్పుడు డబ్బు పెట్టుకునేదంటే డబ్బు పెట్టుకునే పరిస్థితులు ఎక్కడ? దేవుని దగ్గర జరగవు. ప్రభువుకి లంచం ఇచ్చే పనులు ఎక్కడా లేవు, జరగని పనులు. చరిత్రలోనే జరగలేదు, ఇక చచ్చిన తర్వాత జరుగుతాయా చెప్పండి? భూమి మీదే జరగనివ్వలేదు అలాంటి పనులు. అక్కడ జరుగుతాయని కూడా నీ పిచ్చితనం ప్రియమైన వాళ్ళరా. కానీ ఆ రోజు ఫైనల్ జడ్జిమెంట్ మామూలుగా ఉండదు ప్రియమైన వారు. దద్దల్లాడిపోద్దు ప్రియమైన వారు. తెలుసా? ఆయన ఆ టైంలో
భేకరుడు. మనకు వచ్చిన 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రభు కదా ఆయన. ఆ రోజు ఏమెక్కాడు తెలుసా? అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై గర్జించే సింహములా సింహాసనం ఎక్కాడు. ఆ రోజు జాలుండదు, ఆ రోజు కరుణ ఉండదు, ఆ రోజు ప్రేమలుండవు. ఆ రోజు ప్రేమలుండవు. ప్రేమలు ఎలాంటి తెలుసా? ఆ రోజు కఠినంగా మాట్లాడతాడు. ప్రేమ పో అంటాడంతే. ఆ రోజు ఏమన్నాడు? ఎటౌట్ అన్నాడు. చూడండి, వాళ్ళు ఎవరో నేను ఎన్నడు కూడా ఎరగను అన్నాడు. ఎరగను. ఆ రోజు శిష్యులకు చెప్పాడు, సంఘానికి చెప్పాడు, అపోస్తులు చెప్పారు. ఈ రోజు ఎందరో సేవకులతో మనం చెప్తున్నారు, కానీ అయినా మన జీవితాలు ఏమవుతుందో తెలుసా? మారట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్న మాట్లాడే తెలుసా? అపోస్తులు అందరూ అడుగుతున్నారు, ప్రభువా మేము నీ కొరకు అన్ని ఇచ్చాం కదా, మా పిల్లల్ని విడిచిపెట్టాం, బిడ్డలను విడిచిపెట్టాం, పిల్లల్ని విడిచిపెట్టాం, ఆస్తులు విడిచిపెట్టాం, అన్నదమ్ములు విడిచిపెట్టాం, మరి ఏంటి ప్రభు అంటే ఆయన చెప్పిన జడ్జిమెంట్ ఏంటో తెలుసా? ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు చూడండి, ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధానమందు అన్నట్టు చూడండి, మనుషు కుమారుడు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయిల్ 12 గోత్రాలకు మీరు ఏం చేస్తారు తెలుసా? తీర్పు తీరుస్తారన్నమాట. వీలవద్దు మీరు. మీ 12 మందికి నేను ఏమిస్తాను తెలుసా? 12 సింహాసనాలు వేస్తాను. 12 సింహాసనాలు వేస్తాను అంటే వీళ్ళకి డిక్లేర్ చేశాడా లేదా? డిక్లేర్ జరిగింది. మీ సింహాసనాలు నేను ఇస్తాను. మీరు నా కోసం అన్ని విడిచిపెట్టారు కదా, అన్ని విడిచిపెట్టారు కదా, అన్ని విడిచిపెట్టే న్యాయస్థానంలో పెద్దలుగా మిమ్మల్ని నిలబెడతానన్నాడండి. ఎవరికి? మీ 12 గోత్రాలకు తీర్పు తెచ్చే న్యాయాధిపతులుగా మిమ్మల్ని నిలబెడతాను. ప్రపంచ పునరుద్ధరణం అంటే తెలుసా? ఇది ఒక రోజు ఏమవుద్ది? అంతమైపోద్ది. ఈ అంతమైపోయిన తర్వాత అందరూ ఏమవుతారు? ఇంకొక జన్మ. మనకేంటో తెలుసా? మహిమా శరీరాలు ధరించుకునే ఒక రోజు ఉంది. ఆ రోజు చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఆ రోజు ఏమి జరుగుతుందో, సమాధిలో ఉన్న వారందరూ ఏమవుతారు? లెగిస్తారు. అటు సముద్రంలో ఉన్న వస్తాడు, మట్టిలో ఉన్న వస్తాడు, బూడిదలో ఉన్న వస్తాడు. ఆ రోజు వస్తాడు. ఆ రోజు మీ అందరికి ఏమిస్తాను తెలుసా? నిత్యమైన సింహాసనం ఇస్తాను. ఇజ్రాయేల్ 12 గోత్రాలకు న్యాయం తీర్చే న్యాయాధిపతులుగా మిమ్మల్ని పెడతాను. ఎంత గొప్ప స్థానం ఇచ్చాడండి, ఎంత గొప్ప స్థానం. అంటే ప్రపంచమంతా ఒక రోజుకు తీర్పు తీర్చడానికి ఎవరెక్కారు తెలుసా? తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యే ఒక రోజు ఉంది. అదే క్రీస్తు న్యాయపీఠం. ప్రియమైన ఏ పీఠం అది? క్రీస్తు న్యాయపీఠం. అప్పుడు అందరూ ఏమవ్వాలి? ప్రత్యక్షం అవ్వాలి. అందరూ ప్రత్యక్షాలు. నువ్వు, నేను, మనం అందరం. మనమే కాదు, ప్రపంచంలో ఉన్నవాడు అందరూ ఏమవ్వాలి? ప్రత్యక్షం అవుతారు. ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కడికి ఏం చేస్తాడు తెలుసా? తీర్పు తీరుస్తాడు. ప్రతి ఒక్కడికి తీర్పు తీరుస్తాడు. ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఏం చేస్తాడు తెలుసా? తీర్పు తీరుస్తాడు. మరి పరదేశికి వెళ్ళిపోయారంటే అవును, వాక్య ప్రకారంగా తీర్పు జరిగింది. వాళ్ళు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. వారు వాక్య ప్రకారంగా నీతిని అనుసరించేవారు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. వాళ్ళు దేవుని నియమాల్ని తప్పకుండా బతికారు. అందుకని ఎక్కడున్నారు? అందుకే శాస్త్రుల నీతి కంటే, పరిచయం నీతి కంటే వాళ్ళ నీతి అధికంగా ఉంది. ఎక్కడున్నారో చెప్పండి? పరలోక రాజ్యానికి వెళ్ళే హక్కుదారులలో ఉన్నారు. ఒక రోజు వస్తుంది ప్రియమైన వాళ్ళ. ఈ నియమ నిబంధనలు దాటిన రోజున దేవుడు మనందరికీ తీర్పు తీర్చే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనం ఏమవుతా? నిలబడలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అలా ఉండకూడదు. ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? మనందరం కూడా ఈ రోజే మన జీవితాలను ఏం చేసుకోవాలి తెలుసా? మార్చుకోవాలి. ఈ రోజే మన బ్రతుకులు ఏమవ్వాలి తెలుసా? మార్చుకోవాలి. చివరిగా చెప్పి ముగిస్తాను చూడండి. లాస్ట్ వచ్చిన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలో చెప్తున్నా చూడండి. మనం చాలాసార్లు చదువుకుంటాం. ఈరోజు మళ్ళీ కొన్ని చూద్దాం. 15వ వచనంలో రాయబడుతున్నమాట చూడండి. విమర్శన దినమందు పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్ర ప్రదేశము గతి వారవదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏం చెప్పాడు అక్కడ? ఒక రోజు న్యాయపీఠం వస్తుంది. ఆ న్యాయపీఠం జరిగినప్పుడు ఎవరు వస్తారంట? సొదొమ గొమొర్ర ముందు నిలబడితే ఆవిడ ఏం జరిగిద్ది? దానికంటే మీ బతుకు ఇంకా దారుణంగా
కనిపిస్తుంది. ఇంకా అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఒరే మీరు ఎలా ఉంటే గనక శాపదేశపు రాణి మీ ముందేమవుద్ది, నిలబడుతుంది. వాడికి ఇస్తే నేనేం చేయను, ఒప్పుకోను. ఆ రోజు తీర్పు ఎలా జరుగుతా, దద్దరిల్లిపోద్ది ప్రియమైన. ఒక పక్క నీతిమంతులతో, ఒక పక్కన పాపులతో జరుగుతున్న ఆ విధం ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఘోరంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళు. ఆ రోజు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎవడైనా మిమ్మును చేర్చుకొనక మీ మాటను వినకుండా ఉండినలా మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణంని విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులుపు వేయండి అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా ఆ మాట? ఆడు బతుకు కంటే సొదొమ గొమొర్రా గతి చాలా బెటర్గా ఉంటుంది అన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు వినలేదు, వాళ్ళకంటే వీళ్ళ దారుణంగా మీ మాటల్ని వినలేదు. ఊరుకుంటాడా? ఊరుకోడు. అంటే వాళ్ళకంటే దారుణంగా ఉంటుందంటే మామూలుగా ఉండదన్నమాట. అంతేగా. ఇంకా చెప్పాడు ఓ మాట ఏంటో తెలుసా? బోధకుడా కఠినం మరి కఠినం అంటే కఠినమే ఉంది, మళ్ళీ ఇంకేముందంట, మరీ కఠినం అంటే పోలీసుల దగ్గర చూడండి, ఏదో ఫస్ట్ డిగ్రీ అంటారు, థర్డ్ డిగ్రీ అంటారు, రకరకాల శిక్షలు ఉంటాయి. అవునా? ఫైనల్ శిక్ష ఏంటి? ఉరేహేస్తారు. అది ఇంకేంటో తెలుసా? అది ఇంకా భూమి మీద ఉండడానికి వీల్లేదు. కొంతమంది చూడండి, యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఆడు మామూలు కాదు, పిండేస్తారు, ఆడు ఎముకలన్నీ ఏం చేస్తారు, ఇంకా ఆడి బతుకంతా అక్కడే అక్కడే అక్కడే. ప్రియమైన వాళ్ళారా, అలా ఉంటాయి. మన జీవితాల్లో కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అందుకే ఎప్పుడు చెప్పండి, తీర్పు జరిగిందా జరగలేదా? జరిగింది. జరుగుతుందా లేదా? జరుగుతుంది. జరుగుతుందా జరగదా? డెఫినెట్గా జరుగుతుంది. మూడిట్లో ఏ మార్పు ఉండదు. తీర్పులు మాత్రం ఒకటే. అర్థమవుతుందా? తీర్పు మాత్రం ఒకటి. మీరు గమనించండి, మొత్తం ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోద్దానండి. అక్కడ చట్టమైనా ఏ చట్టమైనా ఒకటే చట్టం. ఏంటిది? 66 పుస్తకాలు. అక్కడ ఏంటయ్యా గ్రంథం అంటే ఇదే. అక్కడ తీర్పు తీర్చే చట్టం ఏదంటే ఇదే. ఇదే ఇదే ఇదే. ఇక్కడ దాన్ని బట్టే అక్కడ మనకి రిజల్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడున్న ఎవిడెన్స్ని బట్టే అక్కడ మనకేం జరిగిద్ది, తీర్పు అనేది జరిగింది. అలాగే స్టేషన్లో ఉన్న వాటి ఆధారాలు బట్టి మనకేం జరిగింది, కోర్టులో తీర్పు అనేది జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమవ్వాలి, నడవాలి. అలా నడిస్తే మన బ్రతుకులు, మన కుటుంబాల బ్రతుకులు, మన జీవితాలు మరణించిన తర్వాత కూడా చెప్పండి ఏమవుతాయి, ఒక అద్భుతమైన లోకంలో మనం ఉంటాం. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే చాలా దారుణమైన యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతాం. చనిపోయేటప్పుడు అందరూ కామన్గానే చనిపోతాం, కానీ వెళుతున్న ప్లేసులు మాత్రం వేరు. అందుకే ఆ భక్తులు అన్న మాట ఏంటిది, లోకులు పోవాల్సిన మార్గం అంటే అందరూ చోటకు పోతున్నారని కాదు, డివైడ్ ఉన్నాయి ప్రతి చోట. అది మాత్రం మనం గమనించకపోతే మనం దెబ్బతినే పరిస్థితి ఉంది. మనం జాగ్రత్తగా ఆయన తీర్పులు ఇవి, జాగ్రత్తగా మనం అవి జాగ్రత్తగా వెతుక్కుంటూ వాటికి వ్యతిరేకంగా మనం బతకుండా ప్రభువు చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తూ మనం ఆ పరదేశీలోకి, ఆ పరలోక రాజ్యానికి చేరేవారిగా మనందరం ఉండాలని కోరుతూ నా మాటలు ప్రార్థన చేస్తాం.